డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బైబిల్లో గాజా ప్రజల గురించి ఎక్కడెక్కడ వ్రాయబడింది? ఫిలిస్తీయులు గాజా నివాసులేనా? పూర్వం బైబిల్లో ఉన్న ఫిలిస్తీయులు ప్రస్తుత ప్రపంచంలో ఉన్నారా? గాజా నాశనమవుతుందని బైబిల్లో ముందే ప్రవచింపబడిందా? హమాస్ తీవ్రవాదులు గత సంవత్సరం అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేయడం ద్వారా ఇప్పుడు గాజా తగిన మూల్యం చెల్లించుకుందా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. గాజా అను పేరు అతి పురాతనమైనది. గాజా అను పేరుకు బలమైన అని అర్థము. గాజా నగరం నిజంగా బలమైన కోటలు మరియు రక్షణ కోసం శత్రు దుర్భేద్యంగా కోటల నిర్మాణం కలిగిన నగరం. అందుకు తగ్గట్టుగా గాజా అను పేరు వచ్చింది. మీరు మ్యాప్లో చూసినట్లయితే దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తున్న ఈ చిన్న భూభాగాన్ని గాజా స్ట్రిప్ అంటారు. దీని సరిహద్దులు చూసినట్లయితే పడమరన మధ్యధర సముద్రం, దక్షిణాన ఈజిప్టు దేశం, మిగతా సరిహద్దులు ఇజ్రాయేలు దేశాన్ని కలిగి ఉంది. ఈ గాజా స్ట్రిప్ 365 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది. అనగా 41 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు గాజా స్ట్రిప్ ఉన్నది. దీని జనాభా 2024 జనాభా లెక్కల ప్రకారం 21,41,643 మంది. ఈ గాజా స్ట్రిప్లో 99% ఇస్లాం మతం కలిగిన సున్నీలు ఉన్నారు. 1% కంటే తక్కువ క్రైస్తవులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని PNA అనగా పాలస్తీన్ నేషనల్ అథారిటీ పరిపాలిస్తున్నా కానీ 2007 నుండి హమాస్ తీవ్రవాదులు గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్నారు. ఈ గాజా స్ట్రిప్లో ప్రధానంగా 5 నగరాలు ఉన్నాయి. అవి 1 గాజా సిటీ, 2 తూర్పు గాజా, 3 డైర్ అల్ బాలా, 4 ఖాన్ యూసిన్, 5 రాఫా అను పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో గాజా గురించి ఎక్కడెక్కడ వ్రాయబడిందో తెలుసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము 19వ వచనం. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును. ఈ లేఖనం ప్రకారం గాజా ప్రాంతంలో మొదట్లో కనానీయులు నివసించేవారు. ఈ కనానీయులు నోవాహు కుమారుడైన హాము సంతతి నుంచి వచ్చారు. అలాగే కనానీయులలో పలు జనాంగాలు ఉన్నారు. అందులో అవ్వీయులు మొదటిగా గాజా ప్రాంతంలో నివసించారు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 23వ వచనం. గాజా వరకు గ్రామములలో నివసించిన అవ్వీయులను కప్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కప్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. ఈ లేఖనం ప్రకారం గాజా ప్రాంతంలో మొదటిగా అవ్వీయులు నివసించారు. ఆ తరువాత కప్తోరీయులు వచ్చి అవ్వీయులను నశింపజేసి గాజా ప్రాంతంలో కప్తోరీయులు నివసించారు. అయితే ఈ కప్తోరీయులు ఎవరు? ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనం. యెహోవా కఫ్తూరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయును. ఈ లేఖనం ప్రకారం కఫ్తోరీయులు అంటే ఫిలిస్తీయులు. అంటే ఈ ఫిలిస్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కఫ్తోరు ద్వీపం నుంచి వచ్చారు. ఈ కఫ్తోరు ద్వీపాన్ని కెరేతు ద్వీపం అని కూడా అంటారు. యెహెజ్కేలు 25వ అధ్యాయము 16వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిస్తీయుల మీద నేను చేయి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను, సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదను. ఈ లేఖనం ప్రకారం ఫిలిస్తీయులు అన్న కెరీతీయులు అన్న ఒక్కరే. వీరు సముద్ర తీరమున నివసిస్తున్నారని లేఖనం సెలవిస్తుంది. ఈ కెరీతు ద్వీపం ఏజియన్ సముద్రంలో దక్షిణాన అతిపెద్ద ద్వీపం. అక్కడి నుంచే ఫిలిస్తీయులు వచ్చి అవ్వీయులను నాశనం చేసి గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అంటే ఇప్పటి వరకు మీకు చూపించిన లేఖనాల ప్రకారం కఫ్తోరీయులు అన్న కెరేతీయులు అన్న ఫిలిస్తీయులు అన్న ఒక్కరే. వీరు నోవాహు కుమారుడైన హాము సంతతి నుంచి వచ్చారు. అయితే గాజా ప్రాంతంలో మొదటిగా అవ్వీయులు ఉంటే ఆ తరువాత కెరేతు ద్వీపం నుంచి ఫిలిస్తీయులు వచ్చి గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విధంగా ఫిలిస్తీయులు కనాను పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన తరువాత 5 నగరాలను నిర్మించారు. అవి ఏమిటంటే 1 గాజా, 2 అష్కెలోను, 3 అష్టోదు, 4 గాతు, 5 ఎక్రోను. ఈ 5 ప్రాంతాలు బైబిల్లో మనకు ఎక్కడ కనిపించిన కానీ వీరు ఫిలిస్తీయులు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఫిలిస్తీయులు ప్రస్తావన చూసినట్లయితే
ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఈ లేఖనం ఇస్సాకు కాలంలోనిది. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు ఇస్సాకు అభివృద్ధిని చూసి అసూయపడి బావులన్నిటినీ పూడ్చివేశారు. దీన్ని బట్టి ఫిలిస్తీయుల మనస్తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోగలం. ఆ తరువాత న్యాయాధిపతుల కాలంలో యూదులు గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 18వ వచనం. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. ఈ లేఖనంలో కనిపిస్తున్న గాజా, అష్కెలోను, ఎక్రోను ప్రదేశాలు ఫిలిస్తీయుల పట్టణాలే. వీటిని యూదా వంశస్థులు న్యాయాధిపతుల ప్రారంభ కాలంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత సంసోను కాలంలో కూడా ఫిలిస్తీయులు ఉన్నారు. యూదులను నాశనం చేయడానికి ఫిలిస్తీయులు అనేక కుట్రలు పన్నారు. అందులో భాగంగానే న్యాయాధిపతి అయిన సంసోనును చంపడానికి ఫిలిస్తీయులు చాలా ప్రయత్నాలు చేశారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్దకు చేరెను. ఈ లేఖనం ప్రకారం సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను కలిశాడు. అప్పుడు ఫిలిస్తీయులు సంసోనును చంపుదామని రాత్రంతా మాటు వేశారు. కానీ సంసోను అర్ధరాత్రి ద్వారబంధాలను పెకిలించి ఫిలిస్తీయులకు కనిపించకుండా వాటిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా సంసోను బలం గురించి ఫిలిస్తీయులకు అర్థం కాక దెలీలా స్త్రీకి డబ్బు ఎరవేసి సంసోను బలాన్ని తెలుసుకోమన్నారు. అప్పుడు ఆఖరికి దెలీలా స్త్రీ సంసోను యొక్క తల వెంట్రుకలలో బలం ఉందని ఎట్టకేలకు కనుగొని ఫిలిస్తీయులకు చెప్తాది. అప్పుడు సంసోను పడుకున్న సమయంలో తల వెంట్రుకలను కత్తిరింపజేసి ఫిలిస్తీయులకు అప్పగిస్తాది. అప్పుడు ఫిలిస్తీయులు సంసోనును ఏం చేశారు అంటే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతనిని బంధించిరి. ఈ విధంగా ఫిలిస్తీయులు గాజాలో సంసోనును బంధించారు. ఆ తరువాత సంగతి మనకు తెలిసిందే. దాగోను గుడిలో దాని 2 స్తంభాలు పడగొట్టి తనతో పాటు 3000 మందిని సంసోను చంపాడు. ఆ తరువాత దావీదు కాలంలో ఫిలిస్తీయులు యోధా ప్రాంతాలను ఆక్రమించుకుంటుంటే దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును ఒడిసెలతో చంపి ఫిలిస్తీయులను ఓడించాడు. ఆ తరువాత నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని నిర్మించిన తరువాత ఫిలిస్తీయులు కనిపించలేదు. మీరు బబులోను సామ్రాజ్యాన్ని మ్యాప్లో చూసినట్లయితే ఇజ్రాయెల్తో పాటు ఫిలిస్తీయులను కూడా బబులోనులు ఆక్రమించుకున్నారు. ఆ తరువాత ఫిలిస్తీయులు కాలక్రమేణా అంతరించిపోయారు. అలాగే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే పెంతుకోస్తు పండుగ దినాన విదేశీయులు పాల్గొన్నారు. అందులో క్రేతీయులు అంటే ఫిలిస్తీయులు. ఈ విధంగా సువార్త వ్యాప్తిలో వీరు కూడా ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధనలో వీరి స్వభావం గురించి వ్రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులను, తిండిపోతులనై ఉన్నారు. ఈ విధంగా ఫిలిస్తీయుల బుద్ధి గురించి క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడింది. అదే అధ్యాయము 5వ వచనం ప్రకారం పౌలు, తీతులు కూడా క్రేతులో సువార్త చేశారు. నేడు ఫిలిస్తీయులకు ప్రత్యేకమైన సొంత దేశం లేదు. గాజా స్ట్రిప్లో యోధియా ప్రాంతాలలో చెదరిపోయారు. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న పాలస్తీనా అని పేరు రోమన్లు పెట్టారు. యూదులను అవమానపరిచేందుకు రోమన్లు పాలస్తీనా అని పేరు పెట్టడం జరిగింది. అందుకే యోధియా ప్రాంతం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను పాలస్తీనా ప్రాంతాలు అంటారు. ఇది కేవలం యూదులను అవమానపరిచేందుకు రోమన్లు పెట్టిన పేరు. కానీ 1948లో ఇజ్రాయేలు స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత గాజా, వెస్ట్ బ్యాంకులను PNA అనగా పాలస్తీన్ నేషనల్ అథారిటీ పరిపాలిస్తుంది. ఆ తరువాత 1967లో ఇజ్రాయేల్ గాజాతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. తదుపరి వారిని విడిచిపెట్టింది. ఆ తరువాత గాజా PNA ఆధీనంలో ఉండగానే గాజా ప్రాంతాన్ని 2007లో హమాస్ తీవ్రవాదులు ఆక్రమించుకుని వారి పాలనలో ఇప్పటికీ నియంత్రించబడుతుంది. ఈ హమాస్ తీవ్రవాద సంస్థని ఇరాన్ సుప్రీమైన ఖొమైనీ నెలకొల్పాడు. ఈ హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయేల్ను అంతం చేయడమే వీరి లక్ష్యం. అందుకు ఇరాన్ సుప్రీమైన ఖొమైనీ
హమాస్ తీవ్రవాదులకు ఆయుధాలు, డబ్బులు, క్షిపణులు సమకూరుస్తాడు. ఒకవైపు ఇరాన్, మరొక వైపు హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలో లేకుండా చేయడమే వీరి ఉద్దేశం. అందులో భాగంగానే 2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్లు పండుగ వాతావరణంలో ఉండగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోనికి వచ్చి 1200 మందిని చంపి మరియు 200 పైనే ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ హమాస్ తీవ్రవాదులకు రాజకీయ అధ్యక్షుడిగా ఇస్మాయిల్ హనియా, అలాగే అక్టోబర్ 7 మూల సూత్రధారి అయిన యహ్వా సిన్వార్ నేతృత్వం వహించారు. ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు హమాస్ తీవ్రవాదులను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్లుగానే గత సంవత్సరం అక్టోబరు 7 నుంచి ఇప్పటి వరకు హమాస్ టాప్ లీడర్స్ అందరినీ చంపేసింది ఇజ్రాయెల్. ఇస్మాయిల్ హనియాతో పాటు ఇటీవల అక్టోబర్ 7 మూల సూత్రధారి అయిన యహ్యా సిన్వార్ను కూడా ఇజ్రాయెల్ చంపేసింది. ఈ విధంగా హమాస్ తీవ్రవాదులలో సుమారు 90% తీవ్రవాదులను ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. అలాగే గాజా ప్రాంతాన్ని 70% ఆక్రమించుకుని ఆ భూభాగాన్ని సర్వనాశనం చేసింది. ఇజ్రాయెల్ గాజా ప్రాంతాన్ని ఎంతలా నాశనం చేసింది అంటే, ఐక్యరాజ్య సమితి వారు గాజాకు వచ్చి పడిపోయిన భవన శిథిలాలు, భూభాగాలు చూసి గాజాకు పూర్వ వైభవం రావాలి అంటే మరొక 40 సంవత్సరములు పడుతుందని తేల్చి చెప్పింది. అక్కడి ప్రజలు చర్మ వ్యాధులతో, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. అలాగే కనీసం మొక్కలు నాటాలి అన్న ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కాదని ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. ఇంతలా గాజా నాశనం అవుతుందని బైబిల్లో దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఈ లేఖనం ప్రకారం గాజా చేసిన పాపాలను బట్టి దేవుడు 1-2 సార్లు చూసి దాని పాపం అధికమైన తరువాత శిక్షిస్తాను అని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దానిని ఎలా శిక్షిస్తాడో దేవుడు తెలియజేశాడు. అదే అధ్యాయము 7వ వచనం, గాజా యొక్క ప్రాకారముల మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. ఈ లేఖనంలో చెప్పిన రీతిగానే ఇజ్రాయెల్ గాజా మీద అగ్ని కురిపించింది. ఆ అగ్నికి గాజా బూడిదైపోయింది. అలాగే గాజా గురించి జఫన్యా ప్రవక్త కూడా ప్రవచించాడు. జఫన్యా 2వ అధ్యాయము 4వ వచనం, గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటకు పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. ఈ లేఖనంలో కనిపిస్తున్న ప్రదేశాలన్నీ ఫిలిస్తీన్లు నిర్మించిన నగరాలే. వీరి పట్టణాలన్నీ నాశనం చేస్తానని దేవుడు అంటున్నాడు. అందులో భాగంగానే గాజా పట్టణం ఇప్పుడు నిర్జనం అయిపోయింది. బూడిద తప్ప ఏమీ మిగలలేదు. అలాగే జకరియా ప్రవక్తతో కూడా గాజా గురించి దేవుడు ప్రవచించాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం, అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనున్నది అవమానమునందగా చూచి భీతినందును, గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. ఈ లేఖనం ప్రకారం గాజాకు రాజు లేకుండా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందులో భాగంగానే గాజాను ఇజ్రాయెల్ నాశనం చేసిన తరువాత ఎవరు ముందుకు రావడానికి సాహసించడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయుధాలను విడిచిపెట్టి మంచిగా జీవిస్తే మీకు సహకరిస్తామని విజ్ఞప్తి చేశాడు. ఆక్రమించుకున్న గాజా ప్రాంతాన్ని మేము విడిచిపెట్టి గాజాను అరబ్బులు పరిపాలించేలాగున సహకరిస్తామని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. రాబోయే రోజుల్లో ఇది ఏం జరుగుతుందో చూడాలి. మనమందరము ఇజ్రాయెల్ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా మరియు బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.